ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ వైవాక. కృష్ణా జిల్లాలోని వైవాక ప్రాంతానికి నేను రాబోతున్నాను. మే నెల 23వ తారీఖు ఐక్య రక్షణ ఉజ్జీవ ఆరాధన మహోత్సవాలు. స్థలం సిఎస్ఐ చర్చ్ వైవాక. వివరాలకు మీకు నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ దాసరి మాసిలామణి గారు, సంఘ కాపరి, సిఎస్ఐ చర్చ్ వైవాక. మే నెల 21, 22, 23 తారీఖుల్లో అక్కడ సభలు జరగబోతున్నాయి. 23వ తారీఖు చివరి దినాన నేను మీ మధ్యలో ఉండబోతున్నాను. తప్పకుండా హాజరవ్వండి. ఈ సభలకు ఐక్య రక్షణ అనే పదాన్ని చేర్చారు. ఇదెంతో ఉన్నతమైన ఆలోచన. మీకు తెలుసా, సంఘం అంతా ఏకమైతే సంపూర్ణ రక్షణలోనికి వస్తుంది. మనము క్రీస్తు శరీరం కదా, వేరు అవయవాలైనప్పటికీ ఏక శరీరం అని రాయబడింది కదా. మరి ఈ ఏక శరీరం కాకుండా ఆయన సంఘాన్ని ఎలా వివాహం చేసుకుంటాడు? ఏదో ఒక అవయవాన్ని చేసుకుంటాడా? లేదు కదా. కాబట్టి సార్వత్రిక సంఘం అంతా ఏక శరీరమై తీరాలి. అలా జరగాలంటే ఎఫెసీ 4:11 నెరవేరాలి. దేవుని ప్రజ, ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక మునిపే, మనం ఈ లోకంలో ఉండగానే దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని ఉద్దేశాలను సంపూర్ణంగా తెలుసు. ఇవన్నీ మనం తెలుసుకోకుండా చేయడానికే సాతాను ఇన్ని రకాల వివాదాలు, గొడవలు, సిద్ధాంత రాద్ధాంతాలు, మనుషులు ఒకరి మీద ఒకరికి బోధల పట్ల దూషణ ద్వేషాలతో గడుపుతున్నారు. ఎంత సాతాను భయంకరమైన కుట్ర. ఇలా ఎన్నో విషయాలను మీతో పంచుకోవడానికి నేను మీ మధ్యలోనికి రాబోతున్నాను. హాజరవ్వండి. ఇరుపక్కల సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులు, సేవకురాండ్లు సంఘాలుగా తరలిరండి. దేవుని ఆలోచన విధానానికి దగ్గరగా మనల్ని మనం మార్చు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడేయండును.